డే వ్లాగ్ మొత్తం కూడా సండే రోజు తీసిన ఫుల్ డే వ్లాగ్. ఈ సండే అయితే ఎంత తొందరగా ఫాస్ట్గా గడిచిపోయిందో. అసలు నార్మల్గానే ఈరోజు పెద్దగా చేసినవి అయితే ఏమీ లేవు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు, అలానే లంచ్లోకి వంట ప్రిపేర్ చేయడము, ఈవినింగ్ కొంచెం బాల్కనీలో కుండీల్లో చెట్లు పెట్టేసి ఆ బాల్కనీ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేయడము, ఇదే పని. కానీ చాలా ఫాస్ట్గా గడిచిపోయింది. ఈ వీక్ కూడా నేను అసలు ఏమీ అప్లోడ్ చేయలేదు వీడియోస్ అనేది. ఒక 6 days అట్లా అవుతుంది. కొంచెం హెల్త్ ఇష్యూస్, బాగా హెడేక్ వస్తుంది అసలు ఈ మధ్య. అసలు భరించలేనంత హెడేక్ అయితే వస్తుంది. ఇంకా అందుకని చెప్పి గుంటూరు అయితే వెళ్ళి కొంచెం హాస్పిటల్కి అయితే వెళ్ళి చూపించుకున్నాను. మెడిసిన్ ఇచ్చారు. మళ్ళీ ఒక 15 days తర్వాత అయితే రమ్మన్నారు. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే కొంచెం హాట్ వాటర్ ఇలా టీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ అయితే చేశాను. ఇంకా అందరూ లేచిన తర్వాత ఒక్కొక్కరికి అయితే టిఫిన్లు అవి వేస్తున్నాను. ఇక్కడైతే ఆనియన్ దోశ అయితే వేస్తున్నాను అనమాట. ఈ దోశలు కూడా సజ్జలు, జొన్నలు, రాగులు ఇవన్నీ కలిపి చేసిన పిండితో చేసే దోశలు అనమాట. భలే క్రిస్పీగా వస్తాయి ఇవి. చాలా బాగుంటాయి. నార్మల్ దోశ కన్నా కూడా ఈ సజ్జలు, జొన్నలతో చేసిన దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానమాట. అవి మళ్ళీ స్పేస్ ఎక్కువ ఆక్రమిస్తాయి అనమాట. ఆ స్పేస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అంత పెద్ద బౌల్స్ పెడితే. అందుకని ఈ బాక్స్లో పెట్టేస్తాను. ఇంకా అలానే మిగిలిన చట్నీ కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్లో తీసుకొని ఇంకా అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇక్కడ వరకు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఈ వీక్ మొత్తం కూడా ఫుల్ మూవీస్ అనమాట. అసలు ఎప్పుడెప్పుడో మూవీస్. బొబ్బిల్ రాజా చూశాను, ఇంకా జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంకా చాలా చూసామన్నమాట. ఈరోజైతే కొంచెం జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ కొంచెం క్లైమాక్స్ ఉంటే అది కూడా చూశాను. ఇంకొకటి రీసెంట్గా మనకి రిలీజ్ అయింది కదా, ద గోట్ లైఫ్, ఆడు జీవితం అని చెప్పి మూవీ చూస్తున్నంతసేపు ఎంత ఏడుపు వచ్చిందో. వామ్మో, ఇలా ఉంటాయి ఆ లైఫ్స్ కొంతమంది అని నాకైతే భలే ఏడుపు వచ్చింది అసలు. అప్పుడు అనిపించింది నా లైఫ్ నాకు ఎంత గొప్పగా ఉందా అనేది నాకు అనిపించింది. ఖచ్చితంగా అనిపించింది. ఆ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది అనమాట. ఆ ప్లేస్లో మనం ఉంటే అనే ఊహ కూడా అసలు భయం వేస్తుంది అనమాట. తలుచుకుంటేనే భయం వేసింది. మూవీ కూడా ద గోట్ లైఫ్, ఆడు జీవితం, అది రియల్ లైఫ్ స్టోరీ. హీరో పృథ్వీరాజు ఉంటారు కదా, ఆయన అనమాట హీరో. అందులో హీరోయిన్ ఏమో అమలాపాలు. రియల్గా నజీబ్ అనే పర్సన్ గల్ఫ్ వెళ్ళినప్పుడు అక్కడ అతను ఫేస్ చేసినవి ప్రాబ్లమ్స్ కానీ, బాధపడినవి, ఇలాంటివన్నీ సన్నివేశాలన్నీ బేస్ తీసుకొని వాళ్ళు మూవీ అయితే తీశారనమాట. ఇందులో అమలాపాలు, పృథ్వీరాజ్ ఇద్దరు మ్యారేజ్ అవుతుంది వీళ్ళకి. తను ప్రెగ్నెంట్ అనమాట. అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు ఊర్లో. ఇవి కాదు, ఇంకా మనం పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి ఇట్లా అని చెప్పి ఊర్లో వాళ్ళు కొంతమంది మాటలు విని అట్లా విని ఇట్లా విని డబ్బులు సంపాదించాలి, పిల్లల్ని మంచి స్కూల్లో వేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, అట్లాంటి ఆలోచనలతో ఉంటారనమాట. ఇంకా అందుకని చెప్పి డబ్బులు కొంచెం మళ్ళీ కూడబెట్టుకొని అప్పు తెచ్చుకొని అవి ఏజెంట్లకి ఇచ్చి వేసాలు అవన్నీ తెచ్చుకొని హీరో గల్ఫ్ వెళ్తాడు. గల్ఫ్ వెళ్ళినప్పుడు అక్కడ మోసం చేస్తారన్నమాట ఏజెంట్. స్పాన్సర్ అతన్ని ఎవరైతే తీసుకెళ్ళినా అక్కడ స్పాన్సర్ మోసం చేస్తారు. అక్కడ వేరే స్పాన్సర్ తీసుకెళ్తారనమాట. ఇతనితో పాటు ఊర్లో ఇంకొక పర్సన్ కూడా వస్తారు. ఇద్దరిని వేరు ప్లేసుల్లోకి అక్కడ ఉన్న షేక్లు వాళ్ళు తీసుకువెళ్ళి గొర్రెలని కాసే దగ్గర పడేస్తారనమాట. ఒంటెలు గొర్రెలను కాసే దగ్గర. అక్కడ ఎడారి మొత్తం కూడా ఇసుక 67 degrees ఉంటుంది అండ్ అది మొత్తం కూడా. ఫుడ్ కూడా ఏమీ ఉండదు. వాటర్ కూడా అసలు గొర్రెలకి ఏవైతే ఇస్తారో అదే వాటర్ వీళ్ళు తాగాల్సి ఉంటుంది. అది కూడా ముందు వాటికి పెట్టిన తర్వాత వీళ్ళు ఆహారం కూడా ఓన్లీ రొట్టె, చికెను. అక్కడ అసలుకే 67 degrees అలా ఉంటుంది కదా. దాంతోపాటు ఇలా హీట్ పదార్థాలు అంటే చికెను, ఈ ఏదైతే ఉందో రొట్టె, అవి కొంచెం హీట్ చేసే పదార్థాలు కదా. సో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా రావడము, అలాంటివన్నీ బేస్ తీసుకొని అనమాట మూవీ అయితే తీశారు. చాలా ఎంత యాక్టింగ్లో జీవించేశాడనమాట హీరో అయితే మాత్రం. తను ఇక్కడికి వచ్చింది వేరు, చేసింది వేరు కదా పని. చాలాసార్లు కాళ్ళు పట్టుకోవడం అలా చేస్తూ ఉంటాడంట. రియల్ లైఫ్లో కూడా నజీబ్ అనే పర్సన్ అలానే చేసేవాడంట. కానీ వాళ్ళు కనకరించకపోగా ఇంకా కొట్టేవాళ్ళంట, చిత్రహింసలు పెట్టేవాళ్ళంట. అక్కడ ఎడారిలో కూడా పాములు, తేళ్ళు ఇవన్నీ ఉండేవంట. ఇవన్నీ బేస్ తీసుకొని మూవీ అయితే తీశారు. క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది అనమాట. అక్కడ గొర్రెలతో సావాసం చేస్తాడు కదా, వాటితో చెప్తాడు ఇకపై నేను రాను, పోయొస్తాను, జాగ్రత్త, నాలాగే ఇంకొకళ్ళు ఎవరొకళ్ళు వస్తారులే అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకొని వచ్చేస్తారు అనమాట. తప్పించుకుంటారు. అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు ఏంటనేది స్టోరీ. మళ్ళీ ఆ ఊరు నుంచి వచ్చిన ఇంకో పర్సన్ కూడా ఉన్నారు కదా, వీళ్ళిద్దరు ఎలా కలుస్తారు ఏంటి, అతను ఎలా చనిపోతాడు ఏంటనేది మూవీలో తీసిన విధానం అనేది చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అదంతా కూడా మనకి కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. అంత మంచిగా తీశారు మూవీ కూడా. చివరిగా ఇండియా వెళ్ళేటప్పుడు అతను ఒక ఫీలింగ్తో వెళ్తాడనమాట. అది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకొక మూవీ మహారాజా మూవీ అయితే మూవీ మొత్తం కూడా ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి. అసలు మనం ఊహించము. బాగుంటుంది. సినిమా కూడా చాలా బాగుంది, చాలా హిట్ అయింది కూడా. ఈ 2 మూవీస్ బాగున్నాయి. ఇంకొక మూవీ శ్రీకాంత్ మూవీ. శ్రీకాంత్ అంటే హీరో శ్రీకాంత్ కాదు, మూవీ పేరే శ్రీకాంత్.
అతను పుట్టుకతోనే బ్లైండ్గా పుడతాడనమాట. అయితే ఫ్యామిలీ మెంబర్స్ అతన్ని ఉంచకూడదు, ఇట్లా బ్లైండ్గా కదా దేవుడే ఇచ్చాడు, దేవుడి దగ్గరికి పంపిద్దాం అన్నంత థాట్లు అయితే ఉంటారు. కానీ వాళ్ళ మదర్ అయితే మాత్రం అలా నిరాకరించి ఆమె యాక్సెప్ట్ చేయదు. అలానే పెంచిద్ది అనమాట. పెంచి బ్లైండ్ స్కూల్లో వేస్తుంది. అక్కడ జ్యోతిక టీచర్ అనమాట. ఈ బ్లైండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీరో, అతను చదువులో కూడా మంచి టాపర్గా నిలుస్తాడు. అబ్దుల్ కలాం కూడా మెచ్చుకుంటాడు. సో అక్కడి నుంచి అతని చదువు ఎలా సాగింది, అంత హై పొజిషన్లోకి ఎలా వస్తాడు, ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తాడు అట్లా ఉండి కూడా అని చెప్పి, మంచి హై పొజిషన్ ఎలా వచ్చాడు ఆ అవమానాలు భరిస్తూ అనేది ఆ మూవీ స్టోరీ అనమాట. ఆ మూవీ కూడా చాలా బాగుంది. మంచి కమర్షియల్ హిట్ అయితే అయిందంట హిందీలో. నేనైతే చూశాను, చాలా బాగుంది మూవీ కూడా. ఈ 3 మూవీస్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినాయి, చూడండి చాలా బాగున్నాయి ఈ మూవీస్. ఇంకంతకు మించి మూవీస్ అయితే ఏమీ లేవు నాకు తెలిసి. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా అట్లా దోశ, ఇంకా టీ, కాఫీలు ఇవన్నీ అయిపోయినాయి. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే చికెన్ కర్రీ చేసాము. రెగ్యులర్గా అయితే చికెన్ గ్రేవీ కర్రీ కానీ ఫ్రై కానీ చేస్తాను. నార్మల్గా మసాలా రైస్ లాగా అంటే బగారా రైస్ లాగా, వెజిటబుల్ రైస్ లాగా చేస్తాను. కానీ దమ్ బిర్యానీలు అలాంటివి చాలా తక్కువ, అసలు చాలా తక్కువ. అసలు బయట నుంచి తెప్పించుకుంటాం ఎప్పుడన్నా తినాలనుకున్నా. కానీ ఇంక అందరికీ అయితే వైట్ రైస్, నేనైతే బ్రౌన్ రైస్ పెట్టుకున్నాను. బ్రౌన్ రైస్ కూడా అయిపోయింది. ఇంకా లంచ్ కూడా అయిపోయింది. అన్నీ ఇంకా అట్లా టీవీ ముందు దగ్గరికి అట్లా పెట్టుకొని ఏదో ఒక మూవీ చూస్తాము. చెప్పాను కదా జ్యోతిక విడాతలు వస్తుంది, క్లైమాక్స్ ఉంది, అదైతే చూసాం అనమాట. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఉన్నాయి, లిస్ట్ ఉన్నాయి. నేను ఏమేమి మూవీస్ చూడాలి ఏంటనేది లిస్ట్ అయితే రాసుకుంటాను. కొన్ని మూవీస్ ఈ వీక్ చూద్దాం, ఇవి చూద్దామని చెప్పి. ఈ న్యూ మూవీస్ ఏవేవైతే వస్తున్నాయో సిరీస్, అవి అస్సలు చూడబుద్ధి అవ్వట్లేదు. ఇంకా నార్మల్గా ఇట్లాంటి ఏమన్నా స్టోరీ ఓరియంటెడ్ ఉంటాయి కదా, మెసేజ్ ఓరియంటెడ్, అలాంటివి అయితే సెలెక్ట్ చేసుకొని చూస్తాం మూవీస్. ఇక్కడ రైస్ కూడా అయిపోయింది, బ్రౌన్ రైస్ కూడా. బ్రౌన్ రైస్లోకి కాంబినేషన్గా మనకి చికెన్ కర్రీ బాగుంటుంది, అంటే గ్రేవీ కర్రీ, ఇంకా సాంబార్ కానీ, లేదంటే బెండకాయ పులుసు, వంకాయ పులుసు, ఇంకా చప్పిడిపప్పు బాగుంటుంది, చాలా బాగుంటుంది చప్పిడిపప్పు, ఎంత బాగుంటుందో ఒకసారి టేస్ట్ చేయండి. ఇంకా బెండకాయ పులుసు కూడా బాగుంటుంది, ఎగ్ కర్రీ బాగుంటుంది, ఎగ్ పులుసు, ఇంకా అంతే. ఈ కాంబినేషన్స్లో ఇంతకన్నా మించి ఏమీ అంతగా టేస్ట్ అయితే ఉండవు. మా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే మొన్న వీడియోలో పోస్ట్ చేశాం కదా ప్లాంట్స్ తెచ్చినవి, అవైతే ఇంకెటు వానలు పడుతున్నాయి కదా, మంచిగా పెడితే వస్తాయి, బతుకుతాయి అన్నట్టు పెట్టాను. అలానే నేను తమలపాకు చెట్టు ఎప్పుడో పెట్టేశాను అనమాట. దానికి చిన్న చిన్న ఆకులు కూడా వచ్చేసినాయి. ఇంకా శంకుపూల చెట్లు పెడుతున్నాను. అసలు ఒక కుండీలో అయితే అస్సలు ఆ గ్రీన్ బస్తాల్లాగా ఉన్నాయి కదా, వాటిలో అస్సలు పెట్టినా కూడా బతకమన్నమాట. ఇక్కడైతే దీంట్లో అయితే ఒక శంకుపూ చెట్టు సెట్ చేశాను. ఇంకో దాంట్లో ఒక చిన్న కుండీ ఉంది, దాంట్లో సెట్ చేశాను. ఆ బస్తాలు లాంటి గ్రీన్వి అవి పంపించేశాను అనమాట కిందకి. ఇంకా అందులో ఏ చెట్లు పెట్టినా కూడా బతకవు. ఇంకా ఆ రోజంతా కూడా ఇంక ఇలా ప్లాంట్స్ పెట్టాను. ఏవైతే శంకుపూల చెట్లు మనకి ఇచ్చారో ఆ కుండీలో చిన్న చిన్న పాట్స్లో చాలా డెలికేటెడ్గా ఉన్నాయి. దాంట్లో అయితే మాత్రం మెంతులు వేసాను, అవి కూడా వచ్చినాయి. ఇంకా ఈ విధంగా ఈరోజు ఈవినింగ్ అయితే మొత్తం ఈ బాల్కనీ మొత్తం కూడా ఈ మొక్కల పుణ్యమా అంటూ బాల్కనీ మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను అనమాట. కానీ నాకు ఇలా చెట్లు పెట్టడం ఇదంతా కూడా చాలా భలే హ్యాపీగా అనిపిస్తుంది. ఇవి శుభ్రం చేయనంత వరకు ఎందుకు పెట్టానా అనిపిస్తుంది, ఎందుకు ఈ కుండీలు ఇవన్నీ అనిపించింది. కానీ ఇవన్నీ సెట్ చేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తం బాల్కనీలో నీట్గా ఉన్న తర్వాత ఏముందిలే అనిపించింది అనమాట. ఇంకా చెట్లు తీసుకొచ్చి పెట్టాలి అని అనిపిస్తుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా వరకు అయితే తీసేసాను. అసలు ఆ మట్టి ఉన్నా కూడా వేస్టే, ఇంకొన్నంత వరకు అయితే సెట్ చేసేసాను. ఈ కార్తీక మాసంలోపు శంకుపూలు రావాలి అనుకుంటున్నాను. వస్తున్నాయి ఇప్పుడు చిన్న చిన్న మొగ్గలు అలా వస్తున్నాయి, బతికినాయి కూడా. ఇంక ఈ సండే వ్లాగ్ అయితే ఇలా జరిగింది. ఫుల్ డే వ్లాగ్ అంతా కూడా ఈజీగా తొందరగా అయిపోయింది అనమాట. అసలు టైం తెలియలేదు. ఈ వంటలు చేయడము, మూవీస్ చూడటము, ఇలా ప్లాన్స్ ఇవన్నీ పెట్టడము, ఇంకా ఈవినింగ్ నైట్ మళ్ళీ డిన్నర్లోకి ఇలా ప్రిపేర్ చేయడము. సండే అనుకుంటాం కానీ ఫ్రీగా అయితే అస్సలు ఉండవు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా మెంతులు అయితే వేసాను, వచ్చినాయి మెంతులు. ఇదివరకైతే మెంతులు ఇట్లానే వేసేదాన్ని, వచ్చేవి. ఈ మధ్యనంటే ఒక్కొక్కసారి వస్తున్నాయి, ఒక్కొక్కసారి పాడైపోతున్నాయి, కుళ్ళిపోతున్నాయి. సో అది ఇంకేంటంటే ఇంకా మనం చెప్పలేము, ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి పాడైపోతాయి అనమాట. ఇంక ఈ వ్లాగ్ అయితే మొత్తం ఇదే. ఇంకా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.